సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. మీరు 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ఎజెండా చేసిన అప్పుడు 6 నెలల ముందు వైసీపీ ఎంపీలు రిజైన్ చేసిన తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా కోసం నేను సభలో పాల్గొన్నాను. రిజైన్ చేసినప్పుడు ఆమరణ దీక్ష చేసినప్పుడు వెళ్ళి వైకాపాకి వచ్చాను. మీలాంటి వాళ్ళ ఒత్తిడి కారణంగానే జరిగినాయి. కాదు, నేను రాజీనామా చేయాలని కోరలేదు. నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయొద్దు, మోడీ గారు ఇంటి ముందు ధర్నా చేయమని చెప్పాను. తెలుగుదేశానికి కూడా అది చెప్పా. సరే ఎనీవే, కానీ వాళ్ళు చేసిన తర్వాత నిరాహార దీక్ష కాజు కోసం నేను నిలబడ్డానండి. నేను చాలా మంది అనుకున్నారు. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే పార్టీలు అన్నీ అప్పుడు ప్రత్యేక హోదా మాట్లాడాయి. ఉత్తర భారతీయ జనతా పార్టీ తప్ప మాట్లాడాయి. ఇప్పుడు కనీసం మాట్లాడలేకపోతున్నాయి. భయం. ఇప్పుడు పాయింట్ ప్రాక్టికల్ గా ఆలోచించి ప్రాక్టికల్ అప్రోచ్ తో ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రత్యేక హోదాకి బీజేపీ ఒప్పుకోవట్లేదు, జనసేన ఒప్పుకోవట్లేదు, కాంగ్రెస్ చెప్తున్నా జనసేన ఒప్పుకోవట్లేదు, టీడీపీ సరే కాంగ్రెస్ టేక్ లేదు కదా ఆంధ్రప్రదేశ్ లో. ప్రాక్టికల్ ఆంధ్రప్రదేశ్ అధికారం వస్తే స్థానం లేదు. కేంద్రంలో నేషనల్ మేనిఫెస్టోలో పెట్టి మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా? నేను చెప్తున్నాను, యాక్చువల్గా చేయాల్సిందే. కానీ నిజమే, ఆ పాయింట్ లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే మొదటి సంతకం పెడతాను రాహుల్ గాంధీ. దేశం మొత్తం మీద, రాష్ట్రం కాదు, దేశం మొత్తం మీద 370 ఆర్టికల్ ఎన్నో ఉన్నా సరే మొట్టమొదటి సంతకం కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే పెడతానన్నారు. ఆయన మా ఢిల్లీ సభలో మాట్లాడటం కాకుండా నేను మంత్రాలయం వెళ్ళి కలిసి వచ్చినప్పుడు కూడా ఆయన కళ్ళలో నిజాయితీ కనపడింది. కానీ ఇక్కడ పాలకులు ఏం చేస్తున్నారండి? వీళ్ళు ఎవరి కోసం ఏం చేస్తున్నారండి? ఇక్కడ స్థానికంగా కొంతమంది ఎవరు స్థానిక కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ కోసం చేయట్లేదా? ఎవరి కోసం చేస్తున్నారు నాకే తెలుసు, మీరు చెప్పండి. నేను కొందరు సీట్లు, మిగతా ఎవరి కోసం సీట్లు, ఎవరి సీట్లని ఎవరి కోసం పెట్టారండి? ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ డాక్టర్ గారు గొప్పవాళ్ళు ఉంటే కనీసం ఒక సీట్ ఇవ్వమంటే తిరస్కరించి ఎవరికి మద్దతు పలికిదట్టు చేస్తున్నారు? రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తారనుకునే సీట్, నర్సాపురం సీట్ రఘురామకృష్ణ గారు సరే మంచివాడు అనుకుందాం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే ఉంటారు. ఆయన సన్నిధి సంబంధాలు అందరితో బాగుంటారు, మీరు అందరితో బాగుంటారు. ఆయన మీద ఎవరికి అసలు పోటీ ఎక్కడ ఉంది? ఇవాళ ఆయన మారిపోయింది, వేరే సంగతి. అనేక సీట్లు ఇప్పుడు ఆ కందుకూరు సీట్లో నీతి మహేశ్వరరావు గారిని ఆయన నామినేషన్ వేద్దామని కాంగ్రెస్కి అనుకున్నారు. నువ్వు వేస్తే ఇక్కడ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీకి నష్టం కలుగుతుందని నువ్వు వద్దు, వైకాపా ఓట్లను చేర్చడానికి ఒక మైనార్టీని పేద్దామని పెట్టారంట. ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్గా వేస్తున్నాడు. మీరు కావాల్సిన కాంగ్రెస్ పార్టీ టికెట్లు అన్ని అంటలేదండి. కూటమి ఎవరో ఒకటే మీకున్న నాలెడ్జ్ కూటమికి సంబంధించిన అభ్యర్థులకు లాభం జరిగేలా ఉన్నాయి. కొన్ని ఖచ్చితంగా ఉన్నాయి. చాలా పెద్ద చేస్తారు. నేను చెప్తున్నాను, ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్స్ టు రాహుల్ గాంధీ గారు, ఈవెన్ రఘువీర్ రెడ్డి గారు కానీ, డాక్టర్ గారు కానీ, వాళ్ళందరూ చేశారు. కానీ ఇవాళ జరుగుతుంది ఏంటండి? షర్మిల గారు చేయట్లా. నేను షర్మిల గారు, అలాగదండి రామకృష్ణ గారు, వడ్డే గారు, శ్రీనివాసరావు గారు, విజయరావు గారు అందరూ కలిసి కూర్చున్నాం, ఒకే గదిలో కూర్చున్నాం. శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబెడుతోంది. కొంతమందిని వాళ్ళకి తెలుసు తెలియక, కొంతమందిని తెలుసు తెలియక వాళ్ళకి, అంటే అది అధినాయకత్వంగా తెలుసు. నేను ఖచ్చితంగా నాకు అనిపించిన అయిపోయి నేను చెప్పాలి కదా. నాకు అనిపించింది ఇవాళ రాష్ట్రానికి అది లాభం జరుగుతుంది అని చెప్పి నిజాయితీగా పోరాడాలని ఉంటే ఇవాళ ఏం జరుగుతుందండి? రాష్ట్రం ఏం జరుగుతుంది? కనీసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? మేము ప్రత్యేక హోదా ఇస్తాను మాతో కలిసి రండి అని అప్రోచ్ అయ్యారా? ఎవరండి అప్రోచ్ అయింది? కాంగ్రెస్ పార్టీ. ఎవరండి వాళ్ళు? ఎవరండి నాయకులు? వాకు దెబ్బ కొడతాను చూసారు వాళ్ళ. విత్ డ్యూ రెస్పెక్ట్ టు శర్మ గారు ఏం చేస్తారు? మేము అందరూ ఆ రోజు కూర్చుని, మేము 20వ తారీఖు కూర్చుని ఢిల్లీలో దీక్ష చేయాలి, 7, 8, 9 పార్లమెంట్లోకి వెళ్ళాలి. ఆ రోజు వందలాది మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వస్తున్నారంటే ఏం చేశారు తెలుసా? ఎవరు రమ్మని చర్చకి? గౌతమ్ గారు లాంటి విద్యులు చాలా మంది ఉన్నారు. తులసిరెడ్డి గారి విద్యులు రమ్మనంటే చర్చకి. నేను చెప్తున్నాను, మమ్మల్ని చర్చలకు పిలవరు. మీరు మేజర్ ఛానల్స్ లో మమ్మల్ని చర్చలకు పిలవరు 90%. నేను అడుగుతున్నాను, చర్చకి రమ్మండి. మనందరం తీసుకున్న దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు భాగస్వామ్యం ఉంటే అకస్మాత్తుగా గౌరవనీయురాలు షర్మిల గారు వచ్చి మేము 7, 8, 9 వందలాది మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు వస్తుంటే వాళ్ళ ఆశలకు దెబ్బ కొట్టినట్టు ఇంకోటి నాకు తెలియదు. కొంతమంది తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చుని చిన్న ధర్నాలు పెట్టి సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోతే వందలాది మంది ధర్నాలతో ఒక్క మీడియా ఒక్క ముక్క రాలేదు. విశాఖపట్నం మేమేం ఉద్యమం చేయట్లేదు, ఆవిడ వచ్చింది, ఆవిడే ఉద్యమం చేసింది. పేపర్లో పుంకాలుగా టీవీలో గంటల కొద్ది వేస్తున్నారు. ఆవిడ వచ్చింది కోడి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో సెక్షన్ ఆఫ్ మీడియా విడిపోయింది. అది కాదు, కొన్ని కోళ్ళు ఉన్నాయంట. కొన్ని కోళ్ళు అంటే పొద్దున్న అది కూస్తే గానీ తెల్లారదనుకుంటాయంట. నేను ఆవిడ పోరాటం లేకపోతే ఆవిడ జగన్ గారి కోసం చేశారా? తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోసం 3,000 కిలోమీటర్లు నిజాయితీగా నిబద్ధతగా గట్టిగా కాళ్ళతో నడిచే పాదయాత్రతో చేసి ఆవిడ నిరూపించాను. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ దట్. ఆంధ్రప్రదేశ్ లో ఆవిడ వచ్చింది, అది ఏం చేస్తాను? మాకేం కాపీ రేట్ లేదు, అందరిని కలిపికెళ్తాను అనుకున్నా. ఆ రోజు ఎలా వ్యవహరించారు? ఎవరు? శైలజానాథ్ గారు, గవర్నీలు రఘువీర్ రెడ్డి గారు, డాక్టర్ గారు అందరూ వ్యవహరించారు. ఇవాళ వీడు ఎవరు కనీసం మొహం కూడా చూడే పరిస్థితి లేదండి. ఎందుకనండి? మీ అందరం కూర్చున్నాం చర్చలో, లోపల గదిలో చెప్పిన సారాంశం నేను చెప్పకపోవచ్చు మీకు. నేను షర్మ గారు
రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, వడ్డే గారు, ఢిల్లీ నుంచి వచ్చిన విజయరావు గారు అందరూ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత అయినా మీరు పోటీ చేస్తారని అడిగాను. నేను రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, పోటీ చేస్తే అట్టయితే ఆ రోజు ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పదవులు తీసుకున్నామని. అవసరం లేదా, కొంచెం ఇంపార్టెంట్, మిగతా వాళ్ళతో కలిపి వెళ్ళాల్సింది, ఒక్కడే పోరాడాల్సి ఉంది మనం అక్కడ. ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ లేదా కూటమి లేదా మిగతా వాళ్ళు వీళ్ళందరూ దుర్మార్గం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నిలబడి ఉండాల్సింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసిస్తారని మాట్లాడాను నేను పోటీ చేయాల్సిన అవసరం లేదన్నా. కనీసం మేము అడిగింది ఏంటి, జేడి లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఆయన కూడా అనుకూలంగా గాజువాక సీట్ అయితే నార్త్కి వెళ్తాను ఒప్పుకున్నారు. ఆయన పాజిటివ్ అందరూ కలిపి వెళ్దామని ఉన్నారు. ఆయన కనీసం ఆహ్వానించలేదు, ఆయన చెప్పుకోలేకపోవచ్చు. నేను చెప్తున్నా వాళ్ళ ఆయన కనీసం ఆహ్వానం. ఆమ్ ఆద్మీ పార్టీ డాక్టర్ శివ కుమార్ అన్నాడు గుంటూరులో, అలాంటి వాళ్ళు 2-3 రాష్ట్ర అధ్యక్షులు కూడా మేము 1-2 సీట్లకు పర్వాలేదని రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకునే వాళ్ళు గట్టిగా విజయులు ఉన్నారు. కనీసం వాళ్ళు ఆహ్వానించి కూడా ఆహ్వానించాలి. నా సంగతి పక్కన పెట్టండి. ఎవరు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ స్థానిక అధ్యక్షురాలు వారే కదా, గౌరవనీయురాలు. ఇవాళ ఏం సందేశం పంపిస్తున్నారు? వాటి మెసేజ్ ఇంకోటి కూడా చెప్తున్నాను. మీరు వామపక్ష పార్టీలకు ఏంటండి, దాంట్లో ఏం లెటర్ ఇచ్చారు? ఐఎమ్ లీవింగ్ ద ఫాలోయింగ్ సీట్స్ కింద ఆవిడ సంతకం. ఐఎమ్ లీవింగ్ ఏంటండి, లీవింగ్ ఏంటి? వామపక్ష పార్టీల చరిత్ర ఏంటి? వామపక్ష పార్టీలతో చర్చ లేదు కదా, చర్చ చేశారు. చర్చ చేసి ఆ ఫాలోయింగ్ సీట్స్ ఐఎమ్ లీవింగ్ ద ఫాలోయింగ్, లీవింగ్ ఏంటి? యాజ్ పర్ అండర్స్టాండింగ్ పార్టీస్ ఆర్ కంటెస్టింగ్. నేను వదిలేస్తున్నా అంటే ఏమన్నా దేవుడి ఇది వచ్చిన వరం తీసుకెళ్లి కిందకి ఇస్తున్నారా? కూడా కదా, ఐఎమ్ లీవింగ్. సరే ఏదన్నా కదా మీరు చూసుకుంటారు, దాని గురించి కాదు. అబ్సల్యూట్ లేదు, నేను అది పద్ధతి కాదు, వ్యవహారం కాదు. వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆవిడ షర్మిల గారి వైఖరి మిమ్మల్ని ప్రత్యేక హోదాకు సంబంధించి నా సంగతి వదిలేసేయండి. అక్కడ ఉద్యమాలు చేసిన అందరూ కూడా మునుకోట గురించి ఒక్క మాట మాట్లాడారా? ఆవిడ ఆ రోజు మునుకోట గురించి కానీ కిరణ్ గారి గురించి అంతమంది ఆత్మత్యాగం చేస్తే ఒక్క మాట మాట్లాడారా? ఆంధ్రప్రదేశ్ లో పార్టీలన్నీ ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్తుంటే ఇస్తానని చెప్పిన ఒక కాంగ్రెస్ పార్టీకి మీలాంటి వాళ్ళు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ ఓటేయండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారంటే షర్మిల గారి కారణం. నేను ఒకటి చెప్తున్నానండి, ఉత్తర భారతీయ జనతా పార్టీని ఓడించాలి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఓడించాలని చెప్పి కోరుతున్నా. ఒక్క సీటు వెళ్ళినా సరే బానిస జాతి అనుకునే ప్రమాదం ఉందండి ఆంధ్రప్రదేశ్కి. అంత అహంకారంతో వెళ్తున్నారంటే కాదు సార్. మీరు అట్లా డిస్ట్రక్షన్ పోతే ఎట్లా? వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఓడిస్తే అట్లా ఇచ్చిన వాడిని గెలిపించాలి కదా. ఎవరండి? జాతీయ పార్టీ, ఒకే ఒక జాతీయ పార్టీ బీజేపీ కాకపోతే కాంగ్రెస్. నేను ఖచ్చితంగా వామపక్ష పార్టీలు ఈ విషయంలో కట్టుబడి నిజాయితీగా ఉన్నాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎప్పుడు, సంతకం పెట్టేది ఎప్పుడు, ఇచ్చేది ఎప్పుడు? వాళ్ళు మద్దతు ఇచ్చినా వాళ్ళ మద్దతు ఇండియా కూడా మెయిన్ పార్టీ కదా, మెయిన్ ఎవరు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ కావాలి కదా. నెక్స్ట్ అవునండి, కాంగ్రెస్ ఇస్తున్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేయరు? నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కనుక చిత్తశుద్ధితో అందరినీ కలుపుకుని హోదా విభజన హామీ విషయంలో ఉద్యమించి నిజాయితీతో నిబద్ధతతో ఉంటే 100% ఆ పార్టీ గెలవాలని కోరుకునే వాళ్ళం. చెప్తున్నాను వాళ్ళు ఓట్ల ఉత్తర భారతీయ జనతా పార్టీ తర్వాత ఆ పార్టీ వస్తే పర్వాలేదండి. అంటే భారతీయ జనతా పార్టీకి మనం ఈ ఒక విషయం చెప్తానండి. అక్కడ ఒక సభ్యుడు పోటీ చేస్తున్నారు, సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. ఆయనకి ఎగనెస్ట్ ఇంకోళ్ళు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఓట్లు చేసి ఎవరికి లాభం చేస్తుంది? నాకు తెలియదు, చెప్పండి మీరే. మీరు చిన్న జర్నలిస్ట్ మీరు ఒకటి ఇంకోటి చెప్తున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ సీఎం రమేష్కి లాభం చేస్తుంది. అక్కడ అంటే క్యాండిడేట్స్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థికి లాభం చేస్తుంది. ఇంకోటి చెప్తున్నాను, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థికి లాభం చేస్తుంది చలసాని శ్రీనివాస్ గారు అంటారు. మీరు అన్ని విషయాలు అన్ని క్యాండిడేట్స్ అంటలేదు. ఇందాక సీఎం రమేష్ గారు కందుకూరు సీట్లలో తెలుగుదేశానికి లాభం చేసేటట్లు లేదా జనసేనకు లాభం చేసేటట్లు వాళ్ళు వ్యవహరించారనేది అక్కడ ఆశించిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ నాకు చెప్తున్నారు. నాకు మీకు ఆబ్లిగేషన్ ఉండవని నేను నమ్ముతున్నాను సార్. చలసాని నాకు ఎలాంటి అప్లికేషన్ రాష్ట్రానికి జరగాలి, అక్కడే ఇంకెందుకు ఎవరి కోసం అక్కడే సంక్లిష్టంగా ఉంది. ఎందుకంటే ఓ పక్కన ముందు నుయ్యి వెనకాల గొయ్యిలా ఉంది పరిస్థితి. ఏం చేయమంటారు చెప్పండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంది, కేంద్రంలో ఒప్పుకుంటాను. మొన్నటి వరకు చాలా గట్టిగా మేము వెళ్ళి మాట్లాడలేదు. నాకు లేకపోతే నేను వెళ్ళి జర్నలిస్ట్ గా ఆంధ్రప్రదేశ్ మంచి జరగాలని కోరుకునేవాడిగా నేను నమ్ముతున్నాను సార్. రాహుల్ గాంధీ ఖచ్చితంగా వస్తే చేస్తాను. నేను నమ్ముతున్నాను. రాహుల్ గాంధీ నిజాయితీ నాకు కనపడుతోంది. వాళ్ళ అమ్మగారు కూడా చేసిన పొరపాటుని సరిదిద్దాలని ఆయన ఉంది. ఆమె కూడా మాట ఇచ్చాను కాబట్టి తెలంగాణ ఇచ్చారు, వెనకపోలే అబద్ధాలు చెప్పలేదు. సో అన్యాయం చేశారు, విభజన అన్యాయం చేశారు. అది వేరే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నాయకుల ప్రమేయం కూడా ఉంది. విభజన జరుగుతుందని తెలిసి మౌనంగా ఉండి ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి ఎవరు నష్టం చేశారు పక్కన పెడదాం. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇస్తారని మనం అంతా నమ్ముతున్న క్రమంలో రాహుల్ గాంధీ వెంట నడవడానికి వచ్చిన మీకు ఆబ్లిగేషన్ ఏంటి, ఇబ్బందులు ఏంటి? అసలు అడిగేవాళ్ళు ఎవరండి? మా సంగతి వదిలేసేయండి. లక్ష్మీనారాయణ గారు కూడా ఒక పార్టీ పెట్టారు. విశాఖపట్నం 2,80,000 ఓట్లు వచ్చినాయి. కళ్యాణ్ బాబు గారు పోటీ చేసిన గాజువాక కాన్స్టిట్యున్సీలో కళ్యాణ్ గారికి 56,000 వస్తే ఆ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ ఓట్లు వచ్చింది, 12,000 ఓట్లు. చిన్న విషయం కాదు. నేను పర్సనల్గా విజయరావు గారు పర్సనల్గా అనేక సార్లు ఢిల్లీలో వేణుగోపాల్ గారితో, అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్తో కొప్పుల రాజు గారితో 30-40 సార్లు సంభాషించారండి.
ఆన్ బిహాఫ్ ద స్టేట్. దయచేసి ఉమ్మడి ఫైట్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్న మీలాంటి మేధావులు, రకరకాల ప్రజా సంఘాలు, జేడీ గారు లాంటి పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీ గారి పార్టీ, ఈవెన్ ఇండియా కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు విశ్వసించట్లేదు? ఈ పార్టీలన్నీ కాంగ్రెస్ వైపు వెళ్ళకపోవడానికి, కాంగ్రెస్ వైపు చూడకపోవడానికి కారణం కాంగ్రెస్ స్థానిక నాయకత్వం. మీరు ఎవరన్నా మరి ఎట్లా దానికి సొల్యూషన్ ఏంటి? దీని విషయం నేషనల్ స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది చాలా సార్లు. స్టిల్ బతిమాలారండి. బతిమాలితే ఇక్కడ స్థానిక నాయకులు, నేను పేరు చెప్పకూడదు, కాంగ్రెస్ లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, గౌతమ్ గారు లాంటి చాలా మంది ఉన్నారు. నేనేం మాట్లాడతాను వాళ్ళ గురించి? తులసిరెడ్డి గారి గురించి నేను మాట్లాడగలుగుతాను చెప్పండి? ఆయన మాట్లాడితే మా ఏ రోజు మాకు 20-30 సంవత్సరాలు ఎప్పుడు మేము ఒకరి మీద ఒకరు మాట్లాడుకోలేదు. గౌరవంగానే వ్యక్తిగత గౌరవం ఉన్నాయి, పార్టీ కోసం బయట చేసి, కానీ రాష్ట్రం కోసం మీరు ఆమె యొక్క వ్యవహార శైలి బాగాలేకపోతే ఆ వారి కారణంగా ఏకపక్ష వైఖరి వల్ల కనీసం ఇతరులను గౌరవించని ఆవిడ మాట్లాడుతున్నారు, అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆవిడ సాక్షిలో ప్రాపర్టీ ఏదైనా ఆవిడ విధానం మీద ఆవిడ ఇష్టం, ఆవిడ ఆస్తులు ఆవిడ ఇష్టం. నిన్న కనీసం ఉమ్మడి పోరాటానికి మాతో పాటు కలిసి ఉన్న ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితిలో కలిసి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎందుకు దూరం అయిందండి? మీరు 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 మీకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, పెద్దవాళ్ళు ముఖ్యమే. మీ ఈగోలు పిలవలేదు, పిలవలేదు, పట్టించుకోలేదు. ఉద్యమాలకు గొప్ప కాదు ఆవిడ, ఎవరికి కాదు. ఎప్పుడు ఆవిడ అన్నగారి కోసం ఉద్యమం చేశారు, ఆవిడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోసం ఉద్యమం చేశారు. కనీసం పవన్ కళ్యాణ్ కౌలు కూడా చేయలేదు ఆవిడ. ఏ ఉద్యమం చేయలేదు, ఉద్యమం చేసింది మీరు, పోరాటం చేశారు, పార్టీ కోసం పనిచేశారు. నా పాయింట్ ఏంటంటే ఆవిడ ఒక్కటి ప్రాపర్ గా అందరినీ కలుపుకోపోవట్లేదు కాబట్టి. ఆవిడ కాదు, స్థానిక నాయకత్వం ఏం చేస్తుందంటే, పాపం చాలా మంది ఉన్నారు. నేను ఇవాళ ఏమవుతుందంటే, కనీసం ఉమ్మడి పోరాటం నా సంగతి వదిలిపెట్టండి, నేను రాజకీయాల్లో లేను, పోటీ చేయట్లేదు. మిగతా అందరినీ తీసుకుని వెళ్ళి ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి మొత్తం అన్ని పార్టీలను కలిపి తీసుకెళ్లాల్సిన, వామపక్ష పార్టీలు అన్ని తీసుకెళ్లాల్సింది కోఆర్డినేషన్ చేయకపోవడానికి కేంద్ర నాయకత్వం కారణం కాదు. ఇక్కడ మీ పేరు కూడా నాకు అలిగేషన్ ఉంది, చెప్పండి. మీరు షర్మిల గారు ఇలా ఉన్నారు, సరే ఆమె కలుపుకొని పోవాలి, మేజర్ లీడింగ్ పార్టీ మిగతా పార్టీని కలుపుకొని పోవాలి, కోఆర్డినేషన్ విత్ కమ్యూనిస్ట్ పార్టీస్ వాళ్ళు చెప్తారు లేదా నాకు తెలియదు, ఉండాలి. ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ లెఫ్ట్ పార్టీస్ బికాజ్ దే ఆర్ ఫైటింగ్ అగైన్స్ట్. చేయట్లేదు కాబట్టి మేము డైరెక్ట్ కాంగ్రెస్ కోటేయండి అని చెప్పలేకపోతున్నాం. అదే కదా మీరు చెప్తుంది. పోతున్నాం, బీజేపీని ఓడించడం అనేది మీ ఎజెండా. బీజేపీని ఓడించాలి, కనీసం ఒక్క సీటు కూడా ఇక్కడి నుంచి వెళ్లకుండా చేస్తేనే ఆందోళనకు ఆత్మగౌరవం నిలబడుతుంది.